ఒంగోలులోని అన్నవరపాడు వద్ద గల రైల్వే అండర్ పాస్ పనులు జూలై చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. అన్నవరపాడు వద్ద గల రైల్వే అండర్ పాస్ ప్రతిపాదిత ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అండర్ పాస్ కారణంగా అనేక సంవత్సరాల నుండి అక్కడ నివాసం ఉంటున్న 5 ఇళ్లు తొలగిస్తున్న నేపథ్యంలో బాధితుల ఇళ్లను పరిశీలించారు. అండర్ పాస్ నిర్మాణ మ్యాప్ను క్షుణ్ణంగా గమనించారు. రైల్వే ఇంజనీర్ శ్రీనివాస్ అండర్ పాస్ నిర్మాణ వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. అండర్ పాస్ నిర్మాణం కారణంగా కోల్పోతున్న 5 ఇళ్ల గురించి దామచర్ల రైల్వే ఇంజనీర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. మీకు ప్రత్యామ్నాయంగా 2 సెంట్ల చొప్పున స్థలం ఇవ్వడంతో పాటు రైల్వే కాంట్రాక్టర్ చేత ఇళ్లు కట్టించి ఇప్పిస్తామని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. దాంతో ఆ 5 కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత బయట ఇటు ఒక 6 మీటర్లు ఇటు ఒక 6 మీటర్లు 5 అడుగులు ట్రైన్ అటు పక్క అట్లాగే ఇటు పక్క దీన్ని కూడా కొంచెం అక్కడ పెట్టాం సార్ మార్కింగ్ చూస్తే గేట్ అవతల సార్ గేట్ అవతల రెండు సెంట్లు ఓకేనా చేసి వాళ్ళే కాంట్రాక్ట్ కట్టిస్తారు. మీరు వెళ్ళిపోండి. 2 months లోపల మీకు అన్నీ కరెక్ట్ చేసి ఇస్తారు. కొంచెం చూసుకోండి. కాంట్రాక్ట్ రెడీ. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో అన్నవరపాడు, కరవది, సూరారెడ్డిపాలెం, టంగుటూరులో అండర్ పాస్ నిర్మాణాలకు ఎస్టిమేషన్స్ వేయటం, డిజైన్ చేయటం జరిగిందన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, అండర్ పాస్ల గురించి పట్టించుకోలేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం రావడంతో అండర్ పాస్ పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఒక 5 ఇళ్లు పోతున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 2 సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టించిప్పిస్తామని తెలిపారు. జూలై చివరికల్లా పనులు పూర్తి చేసి రైల్వే అండర్ పాస్ ను ప్రజలకు అంకితం ఇస్తామంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దామచర్ల వెంట నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఏదైతే ఎప్పటి నుంచో మనకి అన్నవరపాడు మనకి అండర్ పాస్ది ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉండే ప్రజలు. దాన్ని 2016-17 టైంలో అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది ఒకటి, అదేవిధంగా సూరారెడ్డిపాలెం ఒకటి, కరవాది ఒకటి, ఏ అయితే ఉన్నాయో టంగుటూరు ఒకటి, ఇవన్నీ కూడా అప్పుడు చూపించాం. అప్పుడు చూపించి ఎస్టిమేషన్ వేసాం. అప్పుడే డిజైన్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, అన్నీ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలించాం. ఇది ఇమీడియట్గా శాంక్షన్ అయింది. ఆల్రెడీ ప్లాను ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా రైల్వే వాళ్ళు దీన్ని చేశారు. దీనికి ఒక 4 ఇళ్ళు, ఒక చిన్న 5 ఇళ్ళు పోతూ ఉన్నాయి. 5 ఇళ్ళకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్కి కూడా చెప్పాం. గేట్ అవతల ఈ డివిజన్లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్టా వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసాం. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, అవి కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ డీవియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వర్క్ మనం జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవరపాడు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చాడు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక ప్రిస్టేజ్గా చేస్తూ ఉన్నారు. అవి కూడా పోస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడు
ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. పని స్పీడ్గా చేస్తున్నారు. అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. నాగభూషణం గారు మన 16 కార్పొరేటరు వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జూలై కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.